ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ చరణం. నీ వెలుగు వేకువ చొక్కువలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభులు వారు మనందరితో అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నారు. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు, దేవుని మార్గం నడిచినప్పుడు, మీ జీవితంలో చీకటిని తొలగిపోయినట్లుగా ఆయన చేసి, మీ వెలుగు ఉదయం ప్రకాశించే సూర్యుడిలా మారుతుంది. మీ సమస్యల నుండి శీఘ్రంగా స్వస్థత మీకు లభిస్తుంది. ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ కుటుంబానికి ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ఈ స్వస్థత దేవుని యొక్క దీవెనలు కలగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎవరికి కోరుకున్న వారికి దేవుడు ఇస్తాడు. ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలా, శరీర సంబంధమైన స్వస్థత కావాలి. ఈ రెండింటిని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఈరోజు నువ్వే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావో, మారు మనసని స్వస్థత కొరకు, రక్షణని స్వస్థత కొరకు, దేవుని మీద ఆధారపడేటటువంటి స్వస్థత కొరకు, ఆయన్ని స్మరించాలని స్వస్థత కొరకు నువ్వు నిలబడితే దేవుడిని పట్ల గొప్ప కార్యాలను, మేలైన కార్యములను జరిగిస్తాడని మనసారి కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసి దీవించి ఆదరించి కనికరించి కాపాడు కృప చూపమని, నీ దీవెన నీ ఆశీర్వాదం మా పైన మెండుగా నిండుగా దయచేసి దీవించమని. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందని చెప్పావు. ఆరోగ్యమైన స్వస్థత లేదయ్యా, శరీర సంబంధ స్వస్థత లేదయ్యా, ఆత్మ సంబంధ స్వస్థత లేక ఎంతోమంది లోకంలో తిరుగుతున్న ప్రజలందరూ మీరు పట్టుకుని దర్శించి నీ నామను మహిమపరచుకున్నాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధనాలు ప్రార్థించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనం బహుగా దీవించును గాక. ఆమేన్.